ఈ రోజు కేఎల్ రాహుల్ అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫ్లాట్ పిచ్పై ఎక్కడ ఒత్తిడికి గురి కాకుండా పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్లో 86 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, నాకు గాయం వలన నేను 6-7 నెలలు క్రికెట్కు దూరమయ్యాను. గాయం నుంచి కోలుకున్నాక నేను సౌత్ ఆఫ్రికా సిరీస్కు ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. ఈ సిరీస్లో నేను సెంచరీ సాధించాను. నాపై ఒత్తిడి తగ్గింది. నా కెరీర్లో నేను రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టాను అనుకున్నాను. సౌత్ ఆఫ్రికా పిచ్లు ఇండియా పిచ్లకు వ్యత్యాసం ఉంటుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా నాపై ఒత్తిడి ఉంటుంది. వీలైనన్ని పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం నేను ఆనందిస్తాను. ఈ ఆర్డర్లో రావడం వలన నాకు కొంచెం సమయం దొరుకుతుంది. బాల్ పాతదైపోతుంది. బౌలర్లు ఏ రకంగా బౌలింగ్ చేస్తున్నారో, ఎక్కడ బంతులు వేస్తున్నారో అర్థం అవుతుంది. మా ప్రణాళిక ప్రకారం మేము ఎక్కువ రన్స్ చేయాలని అనుకున్నాం. ప్రతి ఒక్క బ్యాటర్కు చేయాలని అనుకున్నాము. రెండో రోజు కాబట్టి ఈ రోజు మొత్తం ఇండియా బ్యాటర్లు ఎక్కువసేపు బ్యాటింగ్ చేసి ఎక్కువ రన్స్ రాబట్టాలని అనుకున్నాం. అలాగే ఇంగ్లాండ్ బౌలర్పై ఒత్తిడి పెంచాలని అనుకున్నామని అన్నాడు కేఎల్ రాహుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.